మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. నీవు విసర్జించబడినట్టు ద్వేషింపబడినట్టు ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నేను శాశ్వత శోభోత్సవంగాను బహుతరములకు సంతోషకరంగా చేసేదను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి విస్తుతి చెల్లించి మళ్ళా ప్రార్థిస్తే అప్పుడు దేవుడు వాగ్దానం చేయించారండి. వెంటనే చూడండి అక్కడ. అవునండి, దేవుడు అనుదినం కూడా మనం ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుధయాగం చేస్తున్నాం. బైబిల్ ఎత్తి దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా మరి ఇప్పుడు లంచ్ డేస్ కదండి, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా ఉంటున్నాం. ఇంకా మరి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనల్ని శాశ్వతోపాసంగా బహుతర సంతోషంగా చేస్తూ అంటున్నారు. విన్న వాటిని కన్న వాటిని జరిగిన మెల్లన్నిటిని చెప్పమన్నారండి దేవుడు. అందుకని నేను ప్రతిదినము కూడా మరి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను. ఆ దేవుడు వాగ్దానం ఇస్తారు, దాన్ని అందరికీ చెప్తాను అనమాట, యూట్యూబ్లో పెడతాను అనమాట. వాటిని చెప్పన్నారు కాబట్టి దీనికి రిలేటెడ్ వాక్యాలు మరి చూస్తే ఇక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు తాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాను నీవు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం అందరూ నీకు తెలుసుకుందువు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11, 12 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కడుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19, 20 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ కాలంలో నిన్ను హింసపెట్టి వారిని అందరినీ నేను శిక్షింతును, కుండుచూ నడిచే వారిని నేను శిక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానందురు అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరుని కలుగజేసేదను. ఆ కాలంలో మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథం 67వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించేవారు సంతోషిందరు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు, నిత్యానందం వారికి కలుగును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వచనాలన్నీ కూడా శ్రమల తర్వాత దేవుడు ఇచ్చే మరి ఉన్నతమైన స్థానాన్ని, దేవుడు తన ప్రజలకు ఇచ్చే పునరుద్ధరణ, ఘనత మరియు నిత్య సంతోషాన్ని తెలియజేస్తాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి, తెలియజేస్తున్నారు మనకి. ఇంకా భయం, దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చారు. ప్రతిదినము కూడా మనకి మంచి మంచి వాగ్దానం ఇస్తూ మనల్ని బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మందిర ఘనమైన నామని కలస్తూ తీసుకోతుందండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు పెట్టి జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క పెట్టికి అవసరం తెచ్చిన నక్కలు తెచ్చిన కొరకు తెచ్చుంటాను. బిడ్డలు మంచిగా శైలితో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యతను స్వస్థపరచండి. వేదనలు దుఃఖంలో ఓదార్చండి. కుంగిన వారిని లేవనెత్తండి. రక్షణ దయచేయండి. యవనస్తులు బలపరిచిన అవనకాలం మీ కాడిమేడ కృప చూపండి. మీతో రాని మీరు ఇష్టానికి మెంద సిద్ధపడ్డ కృప చూపమని అతడు భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.